రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, నెమ్మదిగా బంగ్లాదేశ్కి జ్ఞానోదయం అవుతుంది. అమెరికా చెప్పిన దాని ప్రకారము అమెరికా యొక్క రెజీమ్ చేంజ్ ఆపరేషన్లో భాగంగా ప్రభుత్వాన్ని అయితే మార్చగలిగారు, కానీ పరిస్థితుల్ని మార్చలేరు. ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్లో ఉపాధి అవకాశాలు దెబ్బతినిపోయినాయి. బంగ్లాదేశ్లో ఈరోజు తిండి గింజలకి కూడా కరువు కాటకాలు వచ్చేసినాయి. దాంతో సుప్రసిద్ధ ఆర్థికవేత్త అయినటువంటి మహమ్మద్ యూనుస్కి ఏం చేయాలో తెలియటం లేదు. భారత వ్యతిరేకత మాట్లాడితే తప్ప జమాతే ఇస్లామీ, అన్సరుల్ బాంగ్లా వంటి సంస్థలకు కడుపు నిండదు. వాటిని సంతృప్తిపరిచేందుకు భారత వ్యతిరేక కబుర్లు చెప్పాలి. కానీ భారత వ్యతిరేకత ద్వారా బంగ్లాదేశ్లో పూట గడవదు. ఎందుకంటే బంగ్లాదేశ్ అన్ని విధాలుగా భారతదేశం పైన ఆధారపడి ఉంది. అందుకని నెమ్మదిగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఆయన పేరు, ఆయన రంగంలోకి దిగారు. ఆయన బంగ్లాదేశ్కి చెందినటువంటి ప్రథమ్ ఆలో, తొలి వెలుగు అని బాంగ్లా నుంచి తెలుగు అనువాదంగా చెప్పుకోవచ్చు. ప్రథమ్ అంటే తొలి, ఆలో అంటే వెలుతురు, తొలి వెలుగు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రథమ్ ఆలో అనే పేపర్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే, ఇరుగు పొరుగు దేశాలతోటి నమ్మకం ఆధారంగా వ్యవహారం జరగాలి, ఫెయిత్ అండ్ ట్రస్ట్ అనేవి చాలా ముఖ్యము, ఫెయిర్నెస్ ఉండాలి, అంటే నిజాయితీగా వ్యవహరించాలి. అదేవిధంగా మన భారతదేశంతో మనకున్నటువంటి మైత్రి ఏదైతే ఉందో అది వ్యూహాత్మకంగా కూడా మనకు ఉపయోగము, అదేవిధంగా భౌగోళికంగా కూడా భారతదేశంతో మనకున్న సంబంధాలని మనము కాదనలేము. ఆర్మీ చీఫ్ ఎందుకు మాట్లాడారు? నిజానికి ఆర్మీ చీఫ్ ఈ మాటలు చెప్పడం సరిగ్గా ఈ పరిస్థితుల్లో చెప్పడానికి కారణం ఏంటంటే, బంగ్లాదేశ్లో నెమ్మదిగా ఆలోచన మొదలైంది. ఎందుకంటే బంగ్లాదేశ్కు ఉన్నటువంటి దాదాపు 3000 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉందో అందులో ఒక 250 కిలోమీటర్లు వదిలేస్తే మిగతా అంతా కూడా భారత్ తోటి. ఏ వస్తువు ఎగుమతి చేయాలన్నా భారత్తో మీదుగానే జరగాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులకు చికిత్స జరగాలంటే ఇండియాలోని హాస్పిటల్స్లోకి రావాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏది కావాలన్నా భారత్ మీద ఆధారపడాలి. చదువుకోవాలన్నా, ఉన్నత చదువులు చదవాలంటే కూడాను భారతదేశానికి రావాలి. కాబట్టి భారతదేశం మీద ఆధారపడకుండా బంగ్లాదేశ్కి మనుగడ సాగించడం కష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్కి దక్షిణం వైపు అంతా హిందూ మహాసముద్రమే ఉంది. హిందూ మహాసముద్రం బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ బే ఆఫ్ బెంగాల్ కూడా వాస్తవానికి అక్కడ అండమాన్ నికోబార్ ఈ ద్వీప సమూహం ఉంది. అదంతా కూడా భారత్కి సంబంధించిన సముద్ర జలాలు అవుతాయి. కాబట్టి బంగ్లాదేశ్ యొక్క మ్యారిటైమ్ ఇంట్రెస్ట్లు కూడా భారత్తో ముడిపడున్నాయి. దాని యొక్క నావికా దళ పరంగా ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా భారత్తో ముడిపడున్నాయి. కాబట్టి భారత్ని కేవలము ద్వేషించటం ద్వారా, భారత వ్యతిరేకతను పోషించటం ద్వారా బంగ్లాదేశ్కి ఉపయోగం లేదు. ఈ విషయాన్ని అందరికన్నా ముందు గ్రహించింది జనరల్ వకారుజ్జమాన్. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి సైన్యము భారత్తో యుద్ధానికి సరిపోదు. ప్రస్తుతము దేశం యొక్క ఆర్థిక పరిస్థితి యుద్ధానికి సరిపోదు. కాబట్టి ఆయన భారతదేశంతో మైత్రి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మహమ్మద్ యూనుస్ ప్రస్తుతము పాలకుడు కాని పాలకుడు. నిజానికి 2026 వరకు ఏదో ఒక రకంగా ఎన్నికలు జరగకుండా మహమ్మద్ యూనుసే ఉండేలాగా ఏర్పాట్లు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. అమెరికా కూడా దీన్నే సమర్థిస్తోంది. కానీ ఆయన ఈ దేశం నడవాలంటే ఈ 2 ఏళ్లలో దేశాన్ని చక్కదిద్దకపోతే ఇది కూడా ఇరాక్, సిరియా లాగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశాన్ని సరిదిద్దాలంటే ఏం చేయాలి? ముందు పొరుగు దేశమైనటువంటి భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ దేశానికైనా నైబర్హుడ్ ఫస్ట్. 7-8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికా నుంచి ఏ సహాయం అందుతుంది? పొరుగునే ఉన్నటువంటి భారతదేశం నుంచి ఎంత వేగంగా సహాయం అందుతుంది? బంగ్లాదేశ్కి ఇప్పుడు నెమ్మదిగా తత్వం బోధపడింది. అదీగాక కొంత బంగ్లాదేశ్కి చెందినటువంటి అత్యుత్సాహులైనటువంటి యువకులు ఇటీవల పాకిస్తాన్కి వెళ్ళారు. మళ్ళీ పాకిస్తాన్తో మైత్రిని పెంచుకుందాం అన్నటువంటి ఆలోచనల్లో భాగంగా అక్కడ పాకిస్తాన్లో బంగ్లాదేశీల్ని చావగొట్టి
అరెస్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ తీసేసుకుని చివరికి కస్టమ్స్ అధికారులు కూడా వాళ్ళ సామానంతా జప్తు చేసుకుని కేవలం ఒక విమానంలో ఎక్కించి మళ్ళీ బంగ్లాదేశ్కి పంపించారు. మేము పాకిస్తాన్ మన మిత్రదేశం అనుకున్నాం, కానీ పాకిస్తాన్లో మాకు తీరని అవమానం జరిగిందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. దాంతో నెమ్మదిగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కావచ్చును, అదేవిధంగా మిగతా పాలక వర్గాలు కావచ్చును, అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్మీకి భారత్తో వైరము మంచిది కాదన్నటువంటి ఆలోచన వస్తుంది. అందులో భాగంగానే జనరల్ వకారుజ్జమాన్ ఈ ప్రథమ్ ఆలో పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారాలు కొనసాగుతున్న మాట వాస్తవము. చిన్మయ్ కృష్ణదాస్ వంటి హిందూ నేతను జైల్లో ఉంచి ఆయన బెయిల్ ఇవ్వకుండా చేయటము వాస్తవము. కానీ భారతదేశంతో కనుక మైత్రి కావాలన్నట్టయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల పట్ల న్యాయసమ్మతమైనటువంటి వ్యవహారం చేయకపోతే భారత్ నుంచి సహకారం అందదు. కాబట్టి నెమ్మదిగా రానున్న రోజుల్లో భారతదేశంతో ఉన్నటువంటి అవసరాల్ని గుర్తించిన బంగ్లాదేశ్ ఇటు భారత్ తోటి నెమ్మదిగా సంవాదము ప్రారంభిస్తుంది, దోస్తీ చేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీలకు కూడాను రక్షణ కల్పించే పనిని, మినిమం భద్రత ఏదైతే ఉందో ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఇటువంటి మూకలు దౌర్జన్యాలకు పాల్పడకుండా కొన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా వస్తుంది. అంటే మొత్తానికి బంగ్లాదేశ్కి ప్రథమ్ ఆలో తొలి వెలుగు బుర్రలోకి ప్రవేశించింది. ఇండియాతో వైరం పెద్దగా ఉపయోగం లేదు అన్నది వాళ్ళకి అర్థమైంది. నెమ్మదిగా తప్పులు సరిదిద్దుకునేటటువంటి పనిని ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.